బిగ్ బాస్లో ఎలిమినేషన్ గురించి ఒక సీక్రెట్ అప్డేట్ అయితే మీకు చెప్పాలి. అందుకే వీడియోని సాగతీయకుండా వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా. ఈ వీక్ అంటే ఫ్యామిలీ వీక్లో ఎలిమినేషన్ లేదు. దివ్యనికిత ఎలిమినేట్ అయిపోద్ది అని మీమ్స్ వచ్చాయి, ట్రోల్స్ వచ్చాయి, రివ్యూలు చేశారు. కానీ మనకొచ్చిన అప్డేట్ ప్రకారం, అదే నా సోర్సెస్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం దివ్యనికిత ఎలిమినేట్ అవ్వట్లేదు. దివ్యనికితనే కాదు, అసలు ఎవరు ఎలిమినేట్ అవ్వట్లేదు. ఈ వీక్ ఎలిమినేషన్ అనేది లేదు. అది మీకు సండే రోజు నాగార్జున సార్ అయితే చెప్తారు. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు చూస్తే అసలు ఎలిమినేషన్ అనేది ఉండదు అని అందరికంటే ముందు మీకు తెలుస్తుంది. అందుకే నేను చెప్పేది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఈ వీడియో అలా పెట్టగానే మీ వరకు ఇలా వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలిసిపోతాయి. ముందు లైక్ చేసి వీడియోలకైతే వెళ్ళిపోతాం. నాగార్జున సార్ తనుజను కూడా తిడతారా అనే షాకింగ్ న్యూస్లు, అసలు ఎందుకు తిట్టారు, దివ్యనికితకు అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడి తర్వాత ఎందుకు తిట్టారు, ఇవన్నీ క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా, బర్నీ గారు తనుజకు సపోర్ట్ చేయకుండా దివ్యనికితకు సపోర్ట్ చేశారు మొన్న జరిగిన గొడవలో. వామ్మో, ఇలా సపోర్ట్ చేస్తారు నేను అస్సలు ఊహించుకోలేదు. సరే, వీళ్ళ పక్కన పెడితే వీళ్ళ గొడవకు వచ్చేపు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా అందరికీ, వాళ్ళు టాప్ 5లో కొంతమందిని అయితే పెట్టారు. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరని మనం మాట్లాడుకునే ముందు అసలు నిజంగా టాప్ 5 ఎవరో మాట్లాడుకుందాం. నిజంగా అసలు టాప్ 5లో ఇప్పటి వరకు ఎవరున్నారు అనేది నేను క్లియర్ కట్గా చెప్తా. వాళ్ళుగా లేదు అని అంటే ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ వచ్చి తనుజ టాప్ 1లో ఉంది. కళ్యాణ్ అన్న టాప్ 2లో ఉన్నాడు. టాప్ 3లో ఇమాన్యుయల్ అన్న ఉన్నాడు. ఎస్, మీరు విన్నది నిజమే. టాప్ 3లో సుమన్ శెట్టి అన్న కాదు, ఇమాన్యుయల్ అన్న ఉన్నాడు. టాప్ 4లో సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. టాప్ 5లో ఇప్పటికీ ముగ్గురు అయితే కొట్టుకుంటున్నారు టాప్ 5కి. ఫస్ట్ రితు, సెకండ్ డీమోన్ పవన్, థర్డ్ సంజన గారు. వీళ్ళు ముగ్గురులో ఎవరైనా ఉండడానికి ఛాన్సెస్ అయ్యేవి హై ఉన్నాయి. మరి బర్నీ గారు ఉండరా అని అంటే, ఇప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అసలు నిజమైన టాప్ 5 ఎలా ఉంటారు అనేది మనకి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ప్రస్తుతానికైతే టాప్ 5లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని క్రాస్ చేసి టాప్ 5లోకి రావాలి అని అంటే రితుని, డీమోన్ పవన్ని, సంజనాని క్రాస్ చేసి బర్నీ గారు అయితే టాప్ 5లోకి రావాల్సి వస్తుంది. సో బర్నీ గారు గేమ్ మీద పెట్టే ఎఫర్ట్స్ని బట్టి టాప్ 5లో ఎవరుంటారు అనేది మార్పులు చెందొచ్చు. కానీ టాప్ 4 మెంబర్స్ మాత్రం పక్కా అండి. టాప్ 4 ఇంకా అలాగే ఉంటారు అంతే. స్టార్టింగ్ విత్ బర్నీ గారు ఫ్యామిలీ. బర్నీ గారు ఫ్యామిలీ అయితే లోపలికి వచ్చింది. ఎవరు వచ్చారనుకుంటున్నారా? అదేనండి, బర్నీ గారు అమ్మ అని సెంటిమెంట్ చూపిస్తారు కదా లోపల. అందుకే బర్నీ గారు ఫేవరెట్ అమ్మ అయితే లోపలికి వచ్చింది. సారీ, లోపల కాదు, నాగార్జున సార్ దగ్గర స్టేజ్ మీదకైతే వచ్చింది. ఆమెతో పాటు మీరెవ్వరు ఊహించని విధంగా నాగబాబు గారు వచ్చారు. అవును, ఎందుకంటే నాగబాబు గారు బర్నీ గారికి గురువు లెక్కంట. అందుకని ఆయన అయితే టైం చూసుకొని వచ్చారు అండ్ చాలా బాగా కూడా సపోర్ట్ చేసినట్టు బర్నీ గారికి మాట్లాడారు. బయట టాక్ వస్తూ ఉంది, చిరంజీవి గారు సపోర్ట్ బర్నీ గారు, అది ఇది శిష్యుడు లెక్క అని బర్నీ గారు అదే చిరంజీవి గారి సపోర్ట్ వల్లే బర్నీ గారు లోపలికి వచ్చారని కూడా చాలా టాక్స్ వచ్చాయి. అప్పుడు నేను కూడా నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నా. అవును, ఎందుకంటే ఎంత సపోర్ట్ లేకోకుండా ఉంటే నాగబాబు గారు స్టేజ్ మీదకి వస్తారు టైం తీసుకొని. మరి మీరే ఆలోచించి చూడండి ఒకసారి. అందుకే వాళ్ళ సపోర్ట్తోనే వచ్చారా లేదా అనేది పక్కన పెడితే లోపలికైతే వచ్చారు. గేమ్ అయితే బాండింగ్స్తో ఆడుతున్నారు. గేమ్ ప్రాపర్గా ఆడట్లేదు, బాండింగ్స్తో ఆడుతున్నారు. అర్థమవుతుందా మీకు? సో ఆ బాండింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికైనా నాగబాబు గారు చెప్పారు బాండింగ్స్ పక్కన పెట్టు అన్నట్టే చెప్పారు కదా, అలా పక్కన పెడితే బర్నీ గారు టాప్ 5లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక కీలకమైన పాత్ర ఏం జరిగింది అని అంటే, బర్నీ గారు అమ్మగారు లోపలికి వచ్చాక దివ్యనికిత ఇలా చెయ్యెత్తింది. అంత మొత్తం లాస్ట్లో అయిపోయేటప్పుడు అప్పుడు నాగార్జున సార్ దివ్యనికిత ఏమైనా మాట్లాడాలమ్మా అని అన్నట్టు మాట్లాడితే ఏం చెప్పారంటే, చాలా నెగిటివ్గా అండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అస్సలు నచ్చట్లేదు దివ్యనికిత. మొన్న వాళ్ళ అమ్మాయి లోపలికి వచ్చిందో బర్నీ గారి కూతురు, ఆ అమ్మాయి కూడా అంత ప్రాపర్గా ఏమీ దివ్యనికితతో మూవ్ ఆన్ అవ్వలేదు. ఈ రోజు కూడా వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పేటప్పుడు, నేను నీకు విషయం చెప్తున్నా అమ్మాయి, తప్పుగా తీసుకోకు, కొంచెం జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా నడుచుకో అన్నట్టయితే చెప్పారు. దివ్యనికిత ఇంక బ్రేక్ వచ్చింది, బ్రేక్లో ఫుల్ ఏడుస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అసలు అర్థం చేసుకోవట్లేదు, అందరిని అర్థం చేసుకుంటున్నారు, బట్ నా వరకు వచ్చేలోపు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంటే
ఎందుకు అర్థం చేసుకోవాలి అక్క దివ్యనికి తక్క నిన్ను, నువ్వు అరిచే నోరేమన్నా మామూలుగా ఉందనుకుంటున్నావా? అంత పెద్ద మనిషి అయినా ఎంతైనా సీనియర్ యాక్టర్, నీకంటే ఏజ్లో 3 టైమ్స్ ఎక్కువ ఉంటారు. ఆయనకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నచ్చుతావు నువ్వు. ఏమంటావు? కానీ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడవే, కమాండ్ చేస్తావు. కమాండ్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కోపం రావడంలో తప్పేమన్నా ఉందా అండి? నాకైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసేదా కరెక్ట్ అనిపిస్తుంది. మీకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దివ్య నిఖితతో వ్యవహరించినట్టు, అదే ఆపోజిట్గా కొంచెం రూడ్గా ప్రవర్తించినట్టు అనిపించింది కదా, అలా అనిపించిందా? లేదు అలా కాకోకుండా దివ్య నిఖితాని మంచిగా చూసుకొని మంచిగా ప్రేమగా మాట్లాడితే బాగుండు అనిపించింది. అసలు మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బర్నీ గారి ఫ్యామిలీ వచ్చారు కదా, అప్పుడు నాగబాబు గారు టాప్ 5లో పెట్టమని చెప్పారు. నాగార్జున సార్ చెప్తే ఆయన ఎవరిని పెట్టారు అని అంటే ఫస్ట్ ప్లేస్లో బర్నీ గారిని పెట్టారు, సెకండ్ ప్లేస్లో తనుజాని, థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టన్నని, ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యుయల్ని, ఫిఫ్త్ ప్లేస్లో సంజనాని పెట్టారు. నాగబాబు సార్ పెట్టిన టాప్ 5 లిస్ట్ అయితే ఇదే అన్నమాట. నాగబాబు గారు అసలు ఒక్క కామనర్ను కూడా పెట్టలేదండి, ఆఖరికి కళ్యాణ్ను కూడా పెట్టలేదు. మీరు గమనిస్తున్నారా? కళ్యాణ్ టాప్ 2 కంటెస్టెంట్, బట్ కామనర్స్ని ఇలా గడ్డి పరక లేపుతారు కదా, అలా వేసి పక్కన పడేసినట్టే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ కదండి, వాళ్ళ కామనర్స్ ఎక్కడ కనిపిస్తారు చెప్పండి, అందుకే పెట్టినట్లేరేమో. నాకైతే అదే అనిపించింది పర్సనల్గా, ఎందుకు పెట్టలేదు. ఇప్పుడు నార్మల్గా డీమోని పెట్టలేదు, ఓకే, ఎందుకంటే డీమోలో టాప్ 5లో లేరు అని కూడా మనం అనుకోవచ్చు. కానీ కళ్యాణ్ అన్న ఉన్నాడు కదా, కళ్యాణ్ అన్నని పెట్టుండాల్సింది కదా. ఆ అన్న వీళ్ళ కంట్లో ఎందుకు పడలేదో మరి, ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర మనకు తెలియదు, కానీ పెట్టుంటే బాగుండు అని అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించింది నాగబాబు గారు కళ్యాణ్ అన్నని టాప్ 3లో అట్లీస్ట్ టాప్ 5లో అయినా పెట్టుంటే బాగుండు అని ఎంతమందికి అనిపించింది? ఇప్పుడు వచ్చారు మన వారియర్ కళ్యాణ్ అన్న, వారియర్ పేరెంట్స్ వచ్చారు. అదేనండి కళ్యాణ్ అన్న డాడీ అండ్ తమ్ముడు. కళ్యాణ్ అన్నకి తమ్ముడు ఉన్నాడు అని నాకైతే ఇన్ని రోజులు తెలీదు, ఈరోజు వచ్చాకే నాకు తెలిసింది. కళ్యాణ్ అన్నకి తమ్ముడు, సొంత తమ్ముడు అంటే వచ్చింది, ఏ పెదనాన్న కొడుకో బాబాయ్ కొడుకో అయితే కాదు, సొంత తమ్ముడు వచ్చాడు. నేను కూడా షాక్ అయిపోయి ఏంటి కళ్యాణ్ అన్నకి తమ్ముడు కూడా ఉన్నారా అని. అబ్బా అసలు ఎంత క్యూట్ ఫ్యామిలీయో, ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే వాళ్ళ నాన్నగారికి లిటరల్లీ గూస్ బంప్స్ తెలుసా, అంత ప్రౌడ్ మూమెంట్. అసలు ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం, కళ్యాణ్ అన్న గురించి వచ్చింది కాబట్టి. కళ్యాణ్ అన్న ఎవరు? ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్న బడ్డీ కొట్టు, అర్థమవుతుందా? మీ షాపు చివర్లు ఉంటాయి కదా షాపు, ఆ షాపు ఓనర్ కొడుకు అనమాట. అది కూడా పెద్ద సూపర్ మార్కెట్ అంటే కాదు, చిన్న బడ్డీ కొట్టు వాళ్ళ ఓనర్ కొడుకు అని అనమాట. మనం అంకుల్ చాక్లెట్ ఇవన్నీ అంటాం కదా, వాళ్ళ కొడుకు ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చారండి. వాళ్ళ నాన్న ఎక్కడికి తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. అసలు నాగార్జున సార్ ఎక్కడ, మనలాంటి వాళ్ళు ఎక్కడో, మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అని ఒక కళ అనమాట అదంతా. అక్కడికి తీసుకొచ్చి అంత పెద్ద స్టేజ్లో మా నాన్న నన్ను కళ్యాణ్ పరిచయం చేయడం, నా కొడుకు, నేను అందరు ఇప్పుడు నా కొడుకు అని చెప్పట్లేదు, కళ్యాణ్ వాళ్ళ నాన్నరా అని అంటున్నారు అని అంటే అసలు నిజంగా అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అదొక చాలా పెద్ద ప్రౌడ్ మూమెంట్. ఎందుకు అని అంటే మనల్ని ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాననుకోండి, పలానా అమ్మాయి వాళ్ళ నాన్న అని చెప్పుకునేదానికి మా నాన్న పేరు తీసుకు వాళ్ళ కూతుర్రా అని చెప్పుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ అన్న వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి శిఖరం ఉంటుంది కదా, శిఖరం అక్కడ కూర్చోబెట్టడాన్ని. ఆ అన్న విన్నర్ అయినా అవ్వకపోయినా ప్రజల దృష్టిలో మాత్రం ఆ అన్న విన్నర్ అయిపోయినట్టే. ఎందుకు అంటున్నాను ఈ మాట అని అంటే, మొన్న ఫ్యామిలీ వీక్ జరిగింది, అందరూ మీమ్స్ కళ్యాణ్కి ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి రావడం ఇష్టం లేదు అని మీమ్స్, ట్రోల్స్, రివ్యూస్ చెప్పడం. అది కాదు అసలు మ్యాటర్ ఏంటి అని అంటే, కళ్యాణ్ అన్న ఒక ఆర్మీ పర్సన్, మీకు గుర్తుందో లేదో, అన్న ఒక ఆర్మీ పర్సన్. ఆర్మీ వాళ్ళు దూరంగా బార్డర్స్లో ఉంటారు, వాళ్ళకి ఏంది పేరెంట్స్ ఒక్కోసారి వారాలు ఎక్కడన్నా సిగ్నల్ లేని దగ్గర ఉన్నారనుకో 2-3 వీక్స్ కూడా కాంటాక్ట్ అవ్వడానికి ఉండదు, ఫోన్లు చేయడానికి ఉండదు. ఇప్పుడు మనం హాస్టళ్ళల్లో ఉంటేనే మా మమ్మీకి డాడీలకి సాయంత్రానికి వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకుంటాం మనం, కానీ వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉండవు. బార్డర్స్లో ఉంటారు, జమ్మూ కాశ్మీర్, అక్కడ సిగ్నల్స్ దొరకడమే కష్టం. అలాంటిది పేరెంట్స్ని ప్రతిరోజు ఆ ఎఫెక్షన్ ఎలా వస్తుంది మీరే చెప్పండి. ఒక 3 months లోపల ఉంటే అన్నకి
అన్నకి పెద్ద ఎఫెక్షన్ అనేది ఎలా వస్తుంది, మిస్సింగ్ ఫీల్ అనేది రాదు. అదే జరిగింది. ఓ నేను చాలా చాలా 9 months కూడా పేరెంట్స్ని చూడకుండా ఉంటాను కదా, సరే వీళ్ళు ఎప్పుడూ ఉండలేదు కదా, హాస్టల్లో పిల్లల్లాగా బాధితుల్లాగా ఉన్నారు, పోనీలే సాక్రిఫైస్ చేద్దాం సంజన గారికి ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి. సుమన్ శెట్టానికి గేమ్ ఆడి ఆపి మరి సాక్రిఫైస్ చేసి ఆ 20 minutes స్వాప్ చేసుకున్నాడు. దాని తర్వాత తనుజ బయటకు వచ్చి అడిగినప్పుడు ఇంకో 5 minutes కావాలి అన్నప్పుడు కావాలా ఎక్కువ కావాలని ఇచ్చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకనంటే ఇదేం సేఫ్ గేమ్ కాదు, అతి మంచితనం కాదండి, ఇది జస్ట్ ఆ అన్న ఒక ఆర్మీ పర్సన్. ఆ అన్నకి వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం అఫెక్షన్ అనేది అన్న కంట్రోల్ చేసుకోగలడు, వీళ్ళందరూ కంట్రోల్ చేసుకోలేరు, ఆ అన్న మాత్రం కంట్రోల్ చేసుకోగలడు కాబట్టే ఆ సాక్రిఫైస్ అనేది చెయ్యాలనుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మగారు లోపలికి వచ్చినప్పుడు ఆ 10 minutesలో అందరికంటే ఎక్కువ ఎమోషనల్ అయిన పర్సన్ ఎవరు అని అంటే కళ్యాణ్ అన్న ఒక్కడే. హౌస్మేట్స్ అందరికన్నా కూడా సంజన గారు వాళ్ళ పిల్లలు వచ్చినా కూడా ఎమోషనల్ అవ్వలేదు. అలాంటిది కళ్యాణ్ అన్న ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. ఎందుకంటే యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్గా ఆ అన్నకి వాళ్ళ పేరెంట్స్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం అనేది చాలా పెద్ద ప్రౌడ్ మూమెంట్. మీలో ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తుంటే, నేను కూడా మిడిల్ క్లాసేనండి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీ పేరెంట్స్ అలా లోపలికి వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది ఒక్కసారి ఊహించుకొని కింద కామెంట్ చేయండి. దివ్యనికితాకి వాళ్ళ తాతగారు అయితే లోపలికి వచ్చారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ సలోని అననే వాళ్ళ ఫ్రెండ్ అంట, 6th class నుంచి బెస్ట్ ఫ్రెండ్ అంట, ఆ అమ్మాయి అయితే లోపలికి రావడం జరిగింది. వాళ్ళిద్దరు కొంచెం చెప్పడం విధానం తనుజని కొంచెం రూడ్గా చెప్పినట్టు అయితే అనిపించింది. సలోని అదే ఒకటి ఏంటంటే కట్టప్ప అని అనేది ఏదో సంథింగ్ ఇట్లా తీస్తారు కదా, అది ఇవ్వాలి అని చెప్పినప్పుడు తనుజకి ఇచ్చింది బాగానే ఉంది, బట్ చెప్పిన విధానం ఉంటుంది కదా చాలా రూడ్ అనిపించింది. తనుజ కూడా ఏం తీసుకోకుండా ఓకే చల్తాహే అన్నట్టు ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసింది అనమాట. సరే ఇంకిప్పుడు వాళ్ళ తాతగారు టాప్ 5లో పెట్టిన కంటెస్టెంట్స్ బుర్ర పాడసల దివ్యనికి దాన్ని ఎత్తుకోబోయి తాత నాది పెట్టు అని అడుక్కుంటే తప్ప పెట్టలా. టాప్ 5లో పడేశాడు దివ్యనికి కదా, అది కూడా ఏందో పెట్టాలన్నట్టు పెట్టాడు. టాప్ 1లో ఇమాన్యుల్ అన్నని పెట్టాడు, టాప్ 2లో అదే మన తనుజక్కని పెట్టాడు, టాప్ 3లో కళ్యాణ్ అన్నని, టాప్ 4లో సుమన్ శెట్టి అన్నని పెట్టిన తర్వాత అప్పుడు పెట్టాడు దివ్యనికి తక్కని. ఏదో పెట్టాలి అన్నాడు. వాళ్ళ తాతగారు మాత్రం చాలా బ్రిలియంట్గా ఉన్నారండి. ఈ ఏజ్లో కూడా అసలు ఇంగ్లీష్ దంచి కొడుతున్నారు, మనకు కూడా రాదేమో అంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. చాలా పాయింట్స్ కూడా చాలా పెద్దరికంగా బాగా మాట్లాడుతున్నారు. కానీ అంత పెద్దరికంగా అంత మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర దివ్యనికి తక్క ఇలా ఎందుకు పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. గయ్యాలు ఉంటారు చూడండి. నిన్న తనుజక్క విషయంలో అరిచింది కదా, తనుజ దివ్య ఇద్దరు అరుచుకున్నారు. వాళ్ళల్లో బాబోయ్ నాకైతే అండి ఇదేమంటారు బిందెలు తీసుకొని కొట్టుకుంటారు చూడండి పల్లెటూరుల్లో ఒక కుళాయిల దగ్గర, సేమ్ అదే సీనరీ. అది మళ్ళీ రిపీట్ చేసి చూపించారు ఇద్దరు కలిపి. వీళ్ళల్లో ఒకరిది ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అని మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా తనుజని దివ్యనికి తక్క టార్గెట్ చేస్తూనే ఉంది. మొన్న కర్ణిక ఆయింట్మెంట్ రాశారు, అది కూడా మన దివ్యనికి తక్కకు నచ్చలా. అది ఎందుకు వచ్చిందంటే ఆయింట్మెంట్ గోలా. ఈరోజు నాగార్జున సరే తీసుకొచ్చారు పాయింట్, దివ్య నీకు అసలు ఆయింట్మెంట్ రాయడాలు నచ్చవు అన్నట్టు చెప్పారు. నాగార్జున సార్ ముఖం మీద చెప్పారండి, నువ్వేదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని తనుజ మీద సాధిస్తున్నావు అన్నట్టే నాగార్జున సార్ చెప్పారు. నిజంగా నాగార్జున సార్కే కాదు బయట చూసిన ఆడియన్స్కి కూడా అదే అనిపిస్తుంది, నాకు కూడా పర్సనల్గా అదే అనిపిస్తుంది. దివ్య ఏదో లోపల పెట్టేసుకొని తనుజను సాధిస్తుందేమో అని అనిపిస్తుంది. మెయిన్లీ బర్నీ గారి విషయం ఒక్కటి లోపల పెట్టుకొని తనుజ ఎంత దగ్గరికి వెళ్ళాలని చూసినా కూడా దివ్య దగ్గరికి రానివ్వట్లేదు. అండ్ ఆ అమ్మాయి మీద డైరెక్ట్ అటాక్ చేస్తే టాప్ 1లో స్వాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్క దివ్యనికి తక్క రివ్యూయర్ బయట, అక్కకి ప్రాపర్ స్ట్రాటజీస్ బాగా తెలుస్తాయి అన్నమాట. అలా తెలిసినప్పుడు ఏంటి అని అంటే ఇలా టాప్ 1లో ఉన్న వాళ్ళని ఢీ కొడితే అయితే టాప్ 1 అవుతుంది, లేదా టాప్ బాటమ్ పడిపోతే వెళ్ళిపోద్దని తెలుసు. ఎలాగో ఇంకా చివరికి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ కూడా లోపలికి వచ్చేసారు, అందుకే అయితే అయింది లేకపోతే లేదు అని చెప్పి టాప్ 1ని ఢీ కొట్టాలని చూస్తుంది. అక్క స్ట్రాటజీ అయితే అది. తనుజ దివ్యనికి తక్క గొడవకి నాగార్జున సార్ ఎలా రియాక్ట్ అయ్యి అడిగారు అని అంటే తెలిసిందే కదా. మన నాగార్జున సార్ ఫస్ట్ తోక పట్టుకొని లాగి తలకు పట్టించి కొట్టారు అక్కం అనమాట నాగార్జున సార్. మనం చూస్తూనే ఉంటాము, చిన్నగా వస్తాడు పాయింట్లోకి. అలానే ఇప్పుడు తనుజ విషయంలో కూడా తనుజ కెప్టెన్ అయ్యాక అంత తలపోగరు పెరిగిందా? మనుషులు ఎలా పడితే అలా మాట్లాడతావా?
హౌస్లో నుంచి పో అంటావా అని మాట తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆ పో అనే మాట వల్ల దివ్యనికితని పో అనింది తనుజ. ఆ మాట వల్ల తనుజ బయట ఎక్కడ నెగిటివ్ అయిపోద్దో అదొక క్లారిఫికేషన్ ఇవ్వాలి జనాలకి అనే ఉద్దేశంతోనే నాగార్జున సార్ అయితే ఆ పాయింట్ తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చెప్పారు అని అంటే, ఆ అమ్మాయి దివ్యనికిత నిన్ను చాలా మాటలు అనింది, అనలేదని చెప్పట్లేదు. ఆ మాటలన్నీ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకే గుర్తులేదు. హౌస్ మేట్స్ నేను అడగగానే వాళ్ళు ఏం చెప్పారు, తనుజ పో అనింది సార్ అని చెప్తున్నారు. బయట ఆడియన్స్కి కూడా అదే గుర్తు పెట్టుకున్నారు, గుర్తుండిపోయింది. అర్థమవుతుందా మీకు నాగార్జున సార్ ఎందుకు ఆ పాయింట్ తీసుకొచ్చారు? అక్కడుండే ఆయన హోస్ట్ ఎలా ప్రవర్తిస్తారంటే అండి, ఏదైనా ఒక క్లారిఫికేషన్ జనాలకి ఇవ్వాలనుకుంటారనమాట. తనుజాని తిట్టడం కాదు అక్కడ పాయింట్, అక్కడ జనాలకి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది పాయింట్. అప్పో అనేది తనుజ ఎందుకు అనాల్సి వచ్చిందని అని తనుజ ఒక ప్రాపర్గా చెప్పుకునింది. తనుజ వేలో ఆ అమ్మాయి చెప్పుకుంది. అమ్మాయి చెప్పడం కూడా కరెక్టే, ఎందుకంటే దివ్యనికిత కావాలనే టార్గెట్ చేస్తుంది. ఇది మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజమండి. ఎందుకంటే తనుజ నెగిటివ్ చేసినప్పుడు ఏదన్నా నాకు నచ్చని పాయింట్స్ ఉన్నప్పుడు నేనే చెప్పా, తనుజ ఇలా చేయడం కరెక్ట్ కాదు, తనుజ కళ్యాణ్ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని నేనే మాట్లాడా. కానీ ఈరోజు నేను తనుజకి సపోర్ట్ చేస్తున్నాను అని అంటే ఎందుకంటే నాకు తప్పనిపించింది వాళ్ళిద్దరు గొడవలో దివ్యనికిత కావాలని తనుజకి అదే ఏదన్నా విరోధం పెట్టుకుంటారు చూడండి, కావాలని కొట్టుకోవాలి గొడవ పెట్టుకున్న దివ్యనికిత అయితే సేమ్ అలానే చేస్తుంది. తనుజని కావాలనే టార్గెట్ చేస్తుందండి, ఇంకేం లేదు. బర్నీ గారు దివ్యనికితతో మంచిగా ఉంటే ఆమెకు బాగా నచ్చుద్ది. లేదా తనుజను ఒక్కరోంతా బాగా చూసుకున్నారు అనుకోండి, దివ్యనికితకు లోపల నుంచి ఎక్కడ లేనంత కోపం, మంట, ఒళ్ళంతా చిరాకు, అబ్బాయి ఇంకా అదంతా పోయి తనుజ మీద చూపిస్తుంది అనమాట. అదే జరిగేది హౌస్లో మాత్రం. ఈ పంచాయతీ ఇట్ట జరుగుతుంటే నాగార్జున సార్ క్లారిఫికేషన్ ఇచ్చే దాంట్లో ఉంటే మన భరణి నాన్న పిచ్చోడో ఏమనానో కూడా అర్థం కాదు. భరణి వీళ్ళిద్దరు గొడవ మీద నీ ఒపీనియన్ ఏంటి అని నాగార్జున సార్ అడిగితే, సార్ నాకు దివ్యనికితది కరెక్ట్ అనిపించింది, తనుజ తప్పు అనిపించిందంట. సార్ భరణి సార్ ఏంటి సార్ మీరు అక్కడ ఉండి చూసేది? దివ్యనికిత మీకు ఫ్రూట్స్ ఇస్తుంది, ఎగ్స్ ఇస్తుంది, ఓకే, అక్కడ వరకు మీ ఇద్దరు బాండింగ్ కూడా ప్రాపర్గా ఉంది. కానీ అక్కడ ఎవరిది కరెక్టో నిజంగా చెప్పాలి. సేఫ్ గేమ్లు కాదు మనం ఆడాల్సింది. నాకు భరణి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, బట్ ఆయన చెప్పిన డెసిషన్ ఏదైతే ఉందో దానికి నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే తనుజ చేసింది ఇద్దరు తిట్టుకున్నారు, ఇద్దరిది తప్పు ఉంది. కానీ కొంచెం ఎక్కువ ఒక 2-3% ఎవరిది తప్పు ఎక్కువ ఉందంటే దివ్య తప్పు అనిపిస్తుంది, ప్రాపర్గా తెలుస్తుంది. ఇమాన్యుయల్ లేపాడు, ఫైనల్ డెసిషన్ నిన్నే అడుగుతా ఇమాన్యుల్ అని నాగార్జున సార్ అడిగినప్పుడు ఇమాన్యుల్ కరెక్ట్ డెసిషన్ చెప్పాడు. ఇదేనబ్బా ఇమాన్యుల్లో నచ్చేది అందరికీ కూడా. ఏదన్నా ఒక డెసిషన్ చెప్పమన్నప్పుడు ప్రాపర్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు సంజన గారైనా అయ్యుండని ఆ ప్లేస్లో వాళ్ళ అమ్మైనా అయ్యుండని మా అమ్మ చేసింది తప్పు, సంజన చేసింది తప్పు అనే చెప్తాడు. కానీ సంజన చేసింది కరెక్ట్ అని వెనకేసుకొని రాడు. ఇమాన్యుల్ దీనికి మెచ్చుకోవచ్చు, చెప్పాడు తనుజ అది కంటే కూడా దివ్యాది ఎక్కువ తప్పు కనిపిస్తుంది సార్ అని చెప్పారు. హౌస్ మేట్స్ కూడా ఎక్కువ మంది దివ్యాది కనిపిస్తుందనే చెప్పారు. అంటే దాన్ని బట్టి వాళ్ళు డైరెక్ట్ చూసిన వాళ్ళు కదా, మనకేం అర్థం అవ్వాలి అని అంటే దివ్యానే ఎక్కువ గొడవ పడింది, మీదకి వెళ్ళింది. లిటరలీ అసలు నచ్చలేదు నాకు. తనుజాకి ఇలా ఉంటే మీదకి కొట్టేస్తుందేమో దివ్య పోయి తనుజాని అని అనిపించింది. లైవ్లో ఎవరైనా చూస్తుంటే మీకు క్లియర్గా ఒక విజన్ వచ్చి ఉంటుంది. సేమ్ ఏం లేదండి, ఆ బిందెల దగ్గర కొట్టుకుంటారు చూడు, అలాగే ఉంది. ఇంకొంచెం ఎక్కువగా గయ్యాల ఆంటీలు ఉంటారు కదా, వాళ్ళు దివ్యనికితలా ప్రవర్తించారనమాట. అమ్మ బాబాయ్ అది అసలు గొడవే కాదు, ఈ సీజన్ మొత్తంలో అదే హైలైట్ గొడవ అనుకుంటా. ది ఎంటర్టైనర్ ఆఫ్ ద వీక్, ది సీజన్, ది ఇయర్ అన్నీ కలిపి మన ఇమాన్యుయల్ అన్నని తొక్కి పడేయడానికి మన సపోర్టర్గా ఈరోజు అవినాష్ అన్న అయితే వచ్చాడనమాట. ఏంటక్క సపోర్ట్ చేయడానికి వస్తే తొక్కి పడేయడానికి వస్తారు అని అంటావు అని అంటే అవును. ఎందుకని అంటే ఇమాన్యుయల్ అన్నే కమెడియన్ అనుకుంటే ఇమాన్యుయల్ అన్నని మించిన తోపు కమెడియన్ అవినాష్ అన్న. నిజం చెప్తున్నా, ఆ అన్న ఇంకా అసలు నవ్విస్తూనే ఉంటాడు లిటరల్లీ. 2 సీజన్లలో చూసాం మనం, ఆల్రెడీ 2 సీజన్లో లోపల ఉన్నాడు కాబట్టి చెప్తున్నా. కానీ ఇప్పుడు అన్న 2 సీజన్లలో ఏం చేయలేకపోయాడు, ఇమాన్యుయల్ అన్న ఒక్క సీజన్లోనే అది చేసి చూపించాడు అనమాట. అంతమంది జనాల్ని ఆకట్టుకున్నాడు.
నా తెలిసి అవినాష్ అన్నకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే కూడా ఇమాన్యుల్ అన్నకి చాలా ఎక్కువగా వచ్చిందండి. నిజంగా ఈ సీజన్ కమెడియన్కి వచ్చినంత ఫాలోయింగ్ ఏ సీజన్ ఏ కమెడియన్ కూడా రాలేదన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే ఇమాన్యుల్ అన్న వాళ్ళ తమ్ముడు, సారీ అన్నంట, చూడడానికి తమ్ముడులాగా ఉన్నాడు, అందుకే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యి తమ్ముడు అన్నాను. అన్న అండ్ అవినాష్ అన్న వచ్చారు సపోర్టర్గా, సెలబ్రిటీ వచ్చి. అబ్బా వాళ్ళిద్దరూ ఎంత మంచుకుంటారంటే, అంటే నువ్వు చూసావా లోపలికి వెళ్ళి అని అంటే కాదు, వాళ్ళు చెప్పే విధానం 15 బస్తాలు ఉంటాయి కదా, మూటలు మోయడానికి వెళ్ళే వాళ్ళంట అన్నదమ్ముళ్ళు ఇద్దరు. ఈ పెద్దన్న ఎవరైతే ఉన్నారో ఇమాన్యుల్ని 5 బస్తాలు పోయిపించి మిగతా 15 బస్తాలు అన్న మోసేవాడంట. అబ్బా ఎంత మంచి బాండింగ్ రా, ఎంత మంచి అన్నదమ్ములరా అనిపించింది నాకైతే. బయట నేను కూడా చూస్తున్నాను కొంతమందిని, మా ఫ్యామిలీ మెంబర్స్లోనే చెప్తున్నా, అన్నకుంటే తమ్ముడు ఏడుస్తాడు, తమ్ముడు ఉంటే అన్నకి ఏడుస్తాడు, వాళ్ళిద్దరు కొట్టుకొని నాకు అది కావాలి ఇది కావాలనే వాళ్ళని చూస్తున్నాం మనం ఈ జనరేషన్లో ప్రజెంట్. కానీ ఇలాంటి అన్నదమ్ముళ్ళు ఉండడం మాత్రం చాలా గ్రేట్ అండి. నాకు అదే అనిపించింది వాళ్ళిద్దరిని చూడగానే. అవినాష్ అన్నని టాప్ 5లో కంటెస్టెంట్ లిస్ట్ పెట్టమన్నారు. మరి అవినాష్ అన్న ఏం చేస్తాడు, ఫస్ట్ ఆటోమేటిక్గా ఇమాన్యుల్ అన్ననే పెడతాడు, ఎందుకంటే ఇమాన్యుల్ అన్న సపోర్ట్ చేయడానికి వచ్చాడు కాబట్టి. ఇమాన్యుల్ అన్న తర్వాత తనుజని పెట్టాడు, తర్వాత కళ్యాణ్ అన్నని, తర్వాత డిమోన్ పవన్ని, తర్వాత రితుని పెట్టారనమాట. వీళ్ళ గురించి వస్తే ఇలా పెడుతూ ఏం చెప్పాడంటే, రే ఇమాన్యుల్, నేను లోపలికి వచ్చేటప్పుడే నీకు కొన్ని చెప్పి పంపించా, గుర్తుపెట్టుకో, నేను ఎవరిని ఎలా టాప్ 5లో పెట్టున్నానో వాళ్ళని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండి డీల్ చేసుకో, అప్పుడు నువ్వు టాప్ 1లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనని ఇండైరెక్ట్గా చెప్పాడు. తనుజాతో కొంచెం ఢీ కొట్టు, అప్పుడే నువ్వు టాప్ 1లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అయితే చెప్పాడు అనమాట. సాటర్డే ఎపిసోడ్లో పెద్దగా తిట్టేసి కొట్టేసుకున్నట్టు నాగార్జున సార్ కూడా ఏం మాట్లాడలేదు, అంత ఫైర్ ఎపిసోడ్ ఏం కాదు. కాకపోతే తనుజాని కొంచెం మందలిస్తున్నట్టు చెప్తూనే అప్పో అనే దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు జనాలకి, అంతే. మిగతా ఇంకా ఫ్యామిలీ వీక్ అంటేనే ఫన్ వీక్ కాబట్టి మనం కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకూడదు. ఇప్పటి వరకు అయితే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే వచ్చారు. సండే రోజు వచ్చి మిగతా వాళ్ళ పేరెంట్స్ అయితే రాబోతున్నారు. ఎవరు లేదు, రితుకు వచ్చి వాళ్ళ అన్నయ్య ఇంకొక సెలబ్రిటీ అయితే రాబోతున్నారంట. ఇప్పుడు ప్రజెంట్ తనుజాకు వచ్చి అదే యాక్టర్ పవన్ ఉన్నారు కదా, కో యాక్టర్ అనమాట, వీళ్ళిద్దరు కలిపి సీరియల్ చేశారు. తనుజ వాళ్ళ అమ్మ అండ్ కో యాక్టర్ ఉన్నారు కదా, వాళ్ళైతే రాబోతున్నారు. సంజన గారికి అయితే వాళ్ళ చెల్లెలు నిక్కి ఉంది కదా, ఆమె అయితే లోపలికి వస్తున్నారు, లోపలికి అంటున్న స్టేజ్ మీదకి వస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకో సెలబ్రిటీ ఎవరో రాబోతున్నారు, అంతే. ఇప్పటికి వచ్చిన అప్డేట్స్ అయితే ఇంకివి. రేపు కూడా ఇంక ఇదేనండి. ఏం పెద్దగా సండే రోజు కూడా మీరు ఏం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. జస్ట్ సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, తర్వాత రితు వాళ్ళ ఫ్యామిలీ వస్తారు, సేమ్ ప్రాసెస్ అనమాట. వస్తారు, అది టాప్ 5లో పెడతారు, ఎవరెవరు వాళ్ళు టాప్ 5 అనుకుంటున్నారో పెడతారు. దాని తర్వాత ఇది లోపల నుంచి ఇట్లా గ్రాప్ చేసి ఒక థింగ్ కట్టప్ప వచ్చింది అనుకోండి, ఆ ఫ్యామిలీ కంటెస్టెంట్స్ ఎవరికి ఇస్తారు. లేదు వచ్చింది కదా దివినికిత వాళ్ళ ఫ్రెండ్ సలోని వచ్చి హనీ ఈజ్ ద బెస్ట్ అని వచ్చినప్పుడు తనుజకి ఇచ్చి ఏం చెప్పింది, ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అని చెప్పింది. ఇచ్చిందా పాజిటివ్, మళ్ళీ దాంట్లో నెగిటివ్ ఎత్తుకొని చెప్తున్నారు. వీళ్ళు పంచాయతీలు ఏందో నాకైతే అర్థం కాదండి. అలా చెప్తారు ఇంకా హౌస్ మేట్స్ వచ్చి అలా మొక్కల మీద అయితే చెప్తారు. దాని తర్వాత ఈ సేఫ్ అన్సేఫ్ ఉంటుంది కదా నామినేషన్స్ గురించి, అదొక బోర్డు పెట్టారు, పైనుంచి తిప్పుతూ రావాలి, లెటర్స్ వస్తే కింద వచ్చి ఇట్లా తిప్పేలోపు సేఫా అన్సేఫా అనేది తెలుస్తుంది. అందరూ కొంతమంది సేఫ్ వస్తాయి, కొంతమంది అన్సేఫ్ వస్తాయి, కానీ ఏం వచ్చినా కూడా ఈ వీక్ అయితే పెద్ద ఎరగదీసేది ఏమి లేదు, ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవ్వట్లేదు కాబట్టి. నామినేషన్స్లో ఉన్నా లేకపోయినా ఎలాగున్నా కూడా ఈ వీక్ అందరూ సేఫే, ఎలిమినేషన్ లేదు, నో ఎలిమినేషన్ ఈ వీక్ మాత్రం. ఇంకా రేపు సండే కూడా అదే జరగబోద్ది కదా, అదే జరిగింది, ఆల్రెడీ జరిగిపోయింది కూడా. ఈరోజు సండే ఎపిసోడ్ కూడా ఏదైతే ఉందో అది సాటర్డేనే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. నాగార్జున సార్ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. కరెక్ట్గా 7 o'clockకి షూటింగ్ అనేది ప్యాక్ అయిపోయింది, మొత్తం ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోయారు. సండే రోజు మనకి నైట్ అయితే వస్తుంది ఇదంతా కూడా. మెయిన్ ఇంపార్టెంట్లీ కళ్యాణ్ అన్న గురించి ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నా. ఎందుకు అని అంటే కళ్యాణ్ అన్న స్టార్టింగ్ నుంచి ఏ అయితే పాజిటివ్ పాయింట్స్ చేశాడు, అన్న గేమ్ ఎలా మలుచుకుంటూ వచ్చాడు, అన్న ఎక్కడ తొక్కగూడని అంటే నెగిటివ్ ఎక్కడ అయ్యాడు, అది అక్కడ అన్నకి నెగిటివ్ ఎక్కడ పడింది, ఎక్కడ అన్న తిప్పుకున్న విధానంలో పాజిటివ్ టాప్ 2లో ఉన్నాడు, ఇప్పుడు కానీ ఎక్కడ తిప్పుకుంటే టాప్ 1లోకి వస్తాడు, ఇవన్నీ నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ కళ్యాణ్ అన్న గురించి వీడియో చెయ్యండి అని అడగండి. నా దగ్గర అయితే క్లియర్ పాయింట్స్ ఉన్నాయి, ఫస్ట్ నుంచి కూడా డేటా ఉంది, దాని గురించి అంతా క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా.
మీకు నేను మాట్లాడుతున్న పాయింట్స్, నేను ఏవైతే చెప్తున్నాను ఆ పాయింట్స్ అరే కరెక్ట్గా చెప్తుందిరా ఈ అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయిలాగా మాట్లాడుతుందిరా, డెసిషన్స్ అలాగే ఉన్నాయిరా అని మీలో ఎవరికి అనిపించినా కూడా నాకు మీ నుండి చేసే సపోర్ట్ ఏదైనా ఉంటుంది అని అంటే అదొక లైక్ చేసి మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. కొంతమంది ఎక్కువ రీచ్ అయితే మన ఫ్యామిలీ కూడా అంత ఎక్కువ గ్రో అవుతుంది. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.